హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో కమ్మగా ఎంతో రుచిగా ఉండే కందిపొడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఆరోగ్యానికి బాగుంటుంది, అలానే రుచికి కూడాను సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడాను చాలా సింపుల్. కనీసం 2 నెలల వరకు కూడాను స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు కందిపప్పును తీసుకుందామండి. దీన్ని లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పప్పు లోన వరకు వేగి కందిపొడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఎర్రగా తప్పకుండా వేగాలండి. నాకు ఇది వేగడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. అప్పుడే పప్పు అనేది చక్కగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు నేను పచ్చెనగపప్పు, ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పును తీసేసుకున్నాను. దీన్ని కూడాను లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మనం తీసుకునే ఏ పప్పులైనా సరే లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటేనే పొడి అనేది రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడాను తీసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పును కూడాను తీసుకుంటున్నానండి. దీన్ని కూడాను ఎర్రగా వేయించుకుందాము. మనం చేసేది కందిపొడి కాబట్టి కందిపప్పు అనేది క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఈ ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసేసుకోండి. కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి కదా, దాన్ని బట్టి తీసేసుకోండి. 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 8 నుంచి 10 వరకు మిరియాలు వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ముందు డ్రై రోస్ట్ చేసుకుందాము 1 నిమిషము. తర్వాత జస్ట్ 2 డ్రాపులు ఆయిల్ వేసుకోండి. అంటనట్టుగా ఆయిల్ వేసేసుకొని ఇలా కాస్త దీనిని వేయించుకోవాలండి. దీంట్లో కాస్త కరివేపాకు కూడాను వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. దీన్ని కూడాను ఇలా చక్కగా వేగిన తర్వాత దీంట్లో మనం చట్నీలకు వాడతాం కదా పుట్నాల పప్పు, 1 కప్పు వేస్తున్నానండి. అలానే 1 స్పూను నువ్వులను వేస్తున్నాను. ఈ కందిపొడిలో నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మిస్ చేయకుండా వేసుకోండి. మీకు నచ్చితే కొన్ని పల్లీలు కూడాను వేసేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత అన్నిటినీ కలిపి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవన్నీ కూడాను పూర్తిగా చల్లారిపోవాలండి, అస్సలు వేడి లేకుండా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము. ఈ మిక్సీ జారు అసలు ఏమాత్రం తడి లేకుండా బాగా పొడిగా ఉన్నది మాత్రమే తీసేసుకోండి. దీంట్లో మనం వేయించుకున్న పప్పులు అలానే ఎండుమిర్చి వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడాను వేస్తున్నాను. అలానే కాస్త పసుపు కూడాను వేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. కందిపొడిలో ఫ్లేవర్ బాగుంటుంది. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10 వరకు వేసేసుకొని వీలైనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. అసలు బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ అసలు తడి లేకుండా చూసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నామంటే కనీసం 2 నెలల వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్నది ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యవంతమైనది కూడాను. నచ్చితే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.